అందరికీ నమస్కారం. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు మనకు ధనుర్మాసం ఉంది. ఈ ధనుర్మాసంలో ఎవ్వరు ఎంత అడిగినా కూడా పొరపాటున కూడా ఈ 8 వస్తువులు ఎవ్వరికి ఇవ్వకండి. అడుక్కు తింటారు, అప్పుల పాలైపోతారు, చేతిలో చిల్లిగవ్వలేక నరకం అనుభవిస్తారు. అంతేకాకుండా రకరకాలైనటువంటి పరిష్కారం లేని సమస్యలనేవి మీ ముందుకు వచ్చి నిలబెట్టి చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది, ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందల ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే కామెంట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు వినండి, అప్పుడే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం సపోర్ట్ చేయండి. ధనుర్మాసం చాలా విశిష్టమైనది. సంక్రాంతి రావటానికి ఒక నెల ముందు ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం ఈసారి డిసెంబర్ 16వ తేదీ అంటే మంగళవారం నుంచి మొదలవుతుంది. 2026వ సంవత్సరం జనవరి 14 బుధవారం అంటే భోగి రోజుతో ఈ యొక్క ధనుర్మాసం అనేది పూర్తవుతుంది. మకర సంక్రమణం జనవరి 14 రాత్రి 9:11 ప్రారంభమవుతుంది. జనవరి 15 సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ధనుర్మాసంలో ఉదయము సాయంత్రము 2 సార్లు కూడా ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవాలి. ఆ తల్లి యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలంటే తప్పకుండా ఇలాంటి నియమాలను పాటించాలి. అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది. తిరుమలలో కూడా ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు. వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు. దీనినే బాలభోగం అని కూడా అంటారు. ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది. ఈ నెల రోజులు కూడా దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. అలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే గురువారము అలాగే శుక్రవారాలలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా మీరు పూజ చేస్తే చాలా చాలా మంచిది. ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపులు చల్లుకోవటము, అలాగే ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు, గొబ్బెమ్మలు అలాగే పుష్పాలతోటి చక్కగా అలంకరిస్తారు. గోదా కళ్యాణము అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసములో నిర్వహించబడుతుంది. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతూ ఉంటారు. విష్ణువు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి, కృష్ణుడు లేదా రంగనాథ స్వామిని పూజించాలి. అలాగే ఎంతో పవిత్రమైనటువంటి ధనుర్మాసములో ఎవ్వరు ఎంత అడిగినా కూడా ఈ 8 వస్తువులు మాత్రం పొరపాటున కూడా ఇవ్వకండి. కష్టాలు వస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంటిలో నుంచి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇది నేను చెప్తున్న మాట కాదండి, మన యొక్క శాస్త్రాలు చెబుతున్నటువంటి మాట. మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటి మాసము, భక్తికి ముక్తికి మార్గం చూపించేటటువంటి మాసము ఏదైనా ఉంది అంటే అది ఒక ధనుర్మాసం మాత్రమే. ఈ మాసము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. గోదాదేవి ఆ శ్రీరంగ నాయకుడిని పెళ్లాడటం కోసం భక్తి శ్రద్ధలతో నోము నోచిన పవిత్రమైనటువంటి మాసం ఇది. అందుకే ఈ నెల రోజులు కూడా మనం చాలా నియమనిష్టలతో ఉంటాము. అంటే తెల్లవారుజామునే లేచి చలిని కూడా లెక్క చేయకుండా చన్నీటి స్నానాలు చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గుల వేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి శ్రీకృష్ణుణ్ణి అలాగే ఆండాల్ తల్లిని పూజిస్తూ ఉంటాము. ఇంత భక్తిగా శ్రద్ధగా పూజలు చేసే మనము మనకి తెలియకుండా చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన ఆ పుణ్యఫలం మొత్తాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటాము. మనం చేసే పూజలు దేవుడికి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో మనం పాటించాల్సిన కొన్ని
నియమాలు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండటానికి సహాయం చేస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఆడవాళ్ళు కూడా మొహమాటంతోటో లేదా మంచితనం అనే పేరుతోటో ఏంటంటే పక్కింటి వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటే అంటే ఏముందలే అని చెప్పేసేసి బాగోదేమో ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి కొంత సందేహంతో కొన్ని వస్తువులను ఇతరులకు చేతి బదులుగానో లేకపోతే అరువుగానో దానంగానో ఇచ్చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే మిగిలిన రోజుల్లో మీరు దాన ధర్మాలు చేసినా పర్వాలేదు, కానీ ఈ విశేషమైనటువంటి ధనుర్మాసంలో మాత్రం పొరపాటును కూడా కొన్ని వస్తువులను మీ ఇంటి గడప దాటించకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మీ చేతులారా మీరే వాళ్ళ ఇంటికి పంపించినట్లు అవుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఎవరైనా వచ్చి ఎంత బతిమిలాడినా ఎంత అత్యవసరమని అడిగినా సరే మీరు ఇవ్వకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. వీటిని కనుక మీరు ఇతరులకు ఇస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతూ ఉంటాయి, అప్పుల పాలైపోతూ ఉంటారు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యము హరించుకుపోతుందన్నమాట. ఇలా చాలా రకాలుగా చివరికి ఒకరి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాచి అడుక్కు తినేటటువంటి స్థాయికి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. అసలు మరి ఆ వస్తువులు ఏంటి, ఎందుకు మనం ఆ వస్తువులను ఇవ్వకూడదు, ఆ వస్తువులు ఇస్తే ఎందుకు ఇంత నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది, ఇదంతా కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. అలాగే ఈ ధనుర్మాసంలో లక్ష్మీనారాయణులకు ముఖ్యంగా ఏ ప్రసాదం పెట్టాలి అనేటటువంటి ముఖ్యమైన విషయాన్ని కూడా మనం చక్కగా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. నిజంగా ఆ దైవానుగ్రహం ఉండటం వల్లనే ఈ వీడియో అనేది మీ కంట పడిందని చెప్పుకోవచ్చండి. నిజంగా కోటి జన్మల అదృష్టం కూడా ఉండాలి. కొంత అదృష్టం ఉంటేనే మనం చేసే పూజలకు ప్రతిఫలం దక్కటానికి ఇలాంటి వీడియోలు మన కంట పడుతూ ఉంటాయి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ కూడా చక్కగా వివరంగా అర్థం అవుతాయండి. మీరు ఎక్కడ ఏ విషయాన్ని గురించి కూడా వెతుక్కోవాల్సిన అవసరం కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం కానీ ఉండదన్నమాట. కాబట్టి పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన పెద్దవాళ్ళు ఏంటంటే ఎన్నో ఆచారాలను సాంప్రదాయాలను మనకు అందించారు. వాటి వెనుక ఎంతో శాస్త్రీయత ఎంతో ఆధ్యాత్మిక రహస్యం అనేది దాగి ఉంటుంది. ధనుర్మాసంలో దాన ధర్మాలకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో అన్నదానము అలాగే వస్త్రదానము ఇలాంటివి చేయటం వలన మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. అయితే దానం చేయటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు దానం అనేది చేయకూడదు. కొన్ని వస్తువులు మన ఇంటి యొక్క ఐశ్వర్యానికి మన యొక్క సౌభాగ్యానికి ప్రతీకలుగా ఉంటాయి. అటువంటి వస్తువులను మన చేతులారా ఇతరులకు ఇస్తే మన ఇంటికి రావాల్సినటువంటి లక్ష్మీదేవిని మనమే వద్దని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించినట్లు అవుతుంది. ఈ నియమము అన్ని రోజుల్లో పాటించవలసిందే అయినప్పటికీ కూడా ధనుర్మాసంలో దీని యొక్క ప్రభావం ఏంటంటే వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో దేవతలందరూ కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఈ పవిత్ర మాసంలో మనం తెలిసి గాని తెలియక గాని చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని ఆలోచించకుండా చేసే తొందరపాటు పనుల వల్ల మనం చేసిన పుణ్యం అంతా కూడా నశించిపోవటం అనేది జరుగుతుంది. అలాగే తీవ్రమైనటువంటి కష్ట నష్టాలను దరిద్ర బాధలను మనం చేతులారా కొనుక్కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాము. మన ఇంటి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ఆనందాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్లవుతుంది. ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఒక ఇంటిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా అదే ఇంటిని పాతాళానికి తొక్కేయాలన్నా ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి ఇల్లాలి చేతుల మీదనే ఉంటుందన్నమాట. అందుకే ఆమెను గృహలక్ష్మి అని అన్నారు. ఆ ఇంటిని చక్కదిద్దే బాధ్యత, ఆ ఇంటి యొక్క సిరి సంపదలను గౌరవ మర్యాదలను పెంచేటటువంటి బాధ్యత ఎక్కువగా ఆడవారిపైనే ఉంటుంది. కాబట్టి ఈ అత్యంతమైనటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో ఆడవారు కొన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. వాటిని ఖచ్చితంగా మీరు పాటించాలి కూడా. శాస్త్రము కొన్ని వస్తువులను మన ఇంటి ఐశ్వర్యానికి సౌభాగ్యానికి ప్రతీకలుగా చెప్పింది. అటువంటి వస్తువులను ఈ మాసంలో మీరు ఇతరులకు అప్పుగా కానీ దానంగా కానీ చేబదులుగా కానీ ఇవ్వకూడదు. ఒకవేళ బదులుగా ఏముందలే అని చెప్పేసేసి నియమాన్ని అతిక్రమిస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటిపై అలిగి కోపంతో శాశ్వతంగా ఆ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ధనధాన్యాదులను కోల్పోయి ఆ ఇల్లు దారిద్ర్యంతో నిండిపోతుంది. చివరికి కుటుంబ సభ్యులు కూడా ఏంటంటే అడుక్కు తినేటటువంటి దీనస్థితికి చేరుకుంటూ ఉంటారు. ఇది అతిశయోక్తి కాదండి, జీవిత సత్యము, అక్షర సత్యము. అందుకే ఈ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు.
ఇస్తే ఎటువంటి భయంకరమైనటువంటి దారుణమైన పరిణామాలు సంభవిస్తాయో ముఖ్యంగా ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ధనుర్మాసంలో ఎవ్వరికీ ఇవ్వకూడనటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఉప్పు. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. సముద్ర గర్భం నుంచి ఈ ఉప్పు అనేది పుడుతుంది. అలాగే మనకు లక్ష్మీదేవి కూడా సముద్ర గర్భం నుంచే పుట్టిందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవికి సమానమైనటువంటి వస్తువు ఏదైనా ఉంది అని అంటే అది ఉప్పు అని చెప్పొచ్చు అనమాట. సాధారణ రోజుల్లోనే మనం ఉప్పును ఎవ్వరికి చేతికి ఇవ్వకూడదు అని చెప్పేసేసి చెప్పుకుంటూ ఉంటాము. అటువంటిది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ ధనుర్మాసంలో మీరు ఇంట్లో ఉన్నటువంటి ఉప్పును ఇరుగు పొరుగు వాళ్లకు అంటే పక్కింటి వాళ్లకో ఎదురింటి వాళ్లకో అరువుగా కానీ చేబుదులుగా కానీ ఇట్లా మీరు ఇచ్చినట్లయితే మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని వాళ్ళ ఇంటికి మీరే స్వయంగా పంపించినట్లుగా అవుతుందన్నమాట. ఎందుకంటే తర్వాత మీరు ఎంత బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు. మొహమాటంతోటో లేకపోతే ఏదో ఏముందలే అప్పుగానని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అలా అడుగుతూ ఉంటారు. అంటే మా ఇంట్లో అస్సలు ఉప్పు అయిపోయిందండి, కొంచెం కూరల్లో వేసుకోవటానికి ఇవ్వండి, మళ్ళీ వెంటనే ఇచ్చేస్తాము తీసుకురాగానే అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మొహమాటం పెట్టేసినట్లుగా ఏముందలే మనం ఇచ్చేసేద్దాం అన్నట్లుగా అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి సహాయం పేరుతో కానీ ఇట్లా ఏ రకంగా మొహమాటంతో కానీ మీరైతే మాత్రం పొరపాటున కూడా ఉప్పు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు వచ్చి కావాలని చెప్పేసే అట్లా అడుగుతూ ఉంటారు. అంటే కూరల్లో మాకు కాస్త ఉప్పు తక్కువైందమ్మా అని చెప్పేసేసి ఏంటంటే కావాలనే వాళ్ళు అలాగా మంచి ఆలోచనలతోటి చాలా తెలివిగా చాలా ఇదిగా వస్తూ ఉంటారండి. వాళ్ళు ఎంత అడిగినా కూడా మొహమాటం అనేది లేకుండా మొఖాన కొట్టినట్లుగా లేదు అని చెప్పేసేసి చెప్పేయండి. లేకపోతే ఇప్పుడు ఇవ్వకూడదు మేమివ్వము అని చెప్పేసేసి చెప్పేసేయండి. అంతేగాని మీరు మొహమాటంతోటో లేకపోతే అయ్యో పాపం అని చెప్పేసి లేకపోతే మిమ్మల్ని ఏమైనా చెడుగా అనుకుంటారనో మీ మీద ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకి చాడీలు చెప్తారనో ఏదేదో మీరు ఊహించేసేసుకొని మీ జాడీలో ఉన్నటువంటి ఉప్పును తీసి వారి చేతిలో గనక మీరు పోసారంటే ఆ క్షణమే మీ ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు, ఆస్తి, ఐశ్వర్యము, అదృష్టము ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఇంటికి తరలిపోతాయి. ఉప్పును ఎలాగైతే మనం నీటిలో వేస్తే కరిగిపోతుందో అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కూడా అనవసరమైనటువంటి ఖర్చుల రూపంలో నీటిలాగా వృధాగా అయిపోతుందన్నమాట. కాబట్టి ఈ నెల రోజులు ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా ఎవ్వరు అడిగినా కూడా ఉప్పు అనేది ఇవ్వొద్దు. ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే చాలామంది కూడా తరచుగా ఇచ్చేటటువంటి వస్తువు అంటే మా ఇంట్లో బియ్యం నిండుకున్నయి కాస్తంత బియ్యం ఇవ్వండి అని చెప్పేసి బియ్యాన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి రెండవ వస్తువు అనేది బియ్యము. బియ్యము అనేది పొరపాటును కూడా మీరు ఇవ్వొద్దు. అన్నము పరబ్రహ్మ స్వరూపము అని చెప్పేసి భావిస్తూ ఉంటాము. అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విషయమని మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం వేరు. అలాగే మన ఇంట్లో వాడుకునేటటువంటి బియ్యం డబ్బాల నుంచి బియ్యం తీసి పక్కింటి వారికి అరువుగా ఇవ్వటం అనేది వేరు. కాబట్టి ధనుర్మాసంలో ధాన్యం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా మారుతుంది. కనుక ఈ మాసంలో మన ఇంటి అవసరాలకు తెచ్చుకున్నటువంటి బియ్యాన్ని పొరపాటును కూడా సాయంత్రం పూట కావచ్చు, ఉదయం కావచ్చు, రాత్రిపూట కావచ్చు, ఇట్లా ఏ వేళల్లోనైనా సరే మీరు ఈ బియ్యాన్ని అస్సలు ఇవ్వకూడదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సాయంత్రం సంధ్యావేళలో బియ్యాన్ని మీరు గనక ఎవరికైనా ఇస్తే ఆ ఇంటి యజమాని యొక్క ఆయుష్ తగ్గుతుందని అలాగే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెప్పేసి మనకు పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పేదవారు ఆకలి అని వస్తే వాళ్ళకు ఒక ముద్ద కడుపు నిండా అన్నం పెట్టండి. కానీ మా ఇంట్లో బియ్యం అయిపోయాయి రేపు తెచ్చిస్తాము, ఇప్పుడు ఒక 2 గ్లాసులు బియ్యం ఇవ్వండి అని ఎవరైనా అడిగితే మాత్రం పొరపాటును కూడా ఇవ్వొద్దు. మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మీరే బయటికి పంపించినటువంటి వారవుతారు. కావాలంటే బియ్యం బదులు వండిన అన్నం ఇవ్వండి. అంతేగాని ఈ మాసంలో బియ్యం అరువుగా ఇవ్వటం ఏమాత్రం కూడా శుభప్రదమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే బియ్యం ఇవ్వటం వల్ల మీ జాతకంలో శుక్రబలం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం అనేది ఉంటుంది. అప్పుల పాలైపోతారు. చివరికి మనము బియ్యము అంటే తీసుకొచ్చుకోవటానికి పక్కింట్లో అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మనము ఎన్ని రకాలు ఉన్నా కూడా బియ్యానికి ఉన్నటువంటి విలువ అనేది వేరు కాబట్టి ఇవ్వొద్దు.
ఇక తరువాత వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే పాలు మరియు పెరుగు. గోదాదేవి శ్రీకృష్ణుని పూజించేటప్పుడు పాలు, పెరుగు, వెన్నలను నివేదిస్తూ ఉంటారు అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఆండాళ్ళ తల్లి పాలు విరుగుతాయేమో అనే భయంతోటి పెరుగును చిలకడం కూడా మానేసి శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉండిపోయేది. గోమాత నుండి వచ్చే ఈ పాలు, పెరుగు సకల దేవతలకు నివాసము. ముఖ్యంగా లక్ష్మీదేవి గోమయంలో, గోమూత్రంలో, పాలల్లో, పెరుగులో నివసిస్తుంది. ధనుర్మాసంలో సాయంత్రం వేళ పాలు కానీ పెరుగు కానీ ఎవ్వరికీ ఇవ్వకూడదు. పాలు కానీ పెరుగు కానీ ఇస్తే శుక్రగ్రహానికి, చంద్రుడికి సంబంధించినవి ఇవి. పెరుగు కూడా అంతే. వీటిని ఇతరులకు ఇస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. పిల్లల యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. మీ ఇంట్లో అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. పాలు పొంగినట్లు మీ ఇంట ఐశ్వర్యం పొంగాలి అంటే ఈ నెల రోజులు కూడా ఎవరికి పాలు, పెరుగు అరువుగా ఇవ్వకండి. వీటి వల్ల ఇస్తే ఏంటంటే వంశ సంబంధమైనటువంటి దోషాలు పెరుగుతాయి. పెరుగు అంటే మన యొక్క సంపద పెరగటం ఆ పేరులోనే ఉందన్నమాట. కాబట్టి పెరుగు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ పాలు, పెరుగులను పొరపాటును కూడా ఎవ్వరికి ఇవ్వొద్దు. ఇక తరువాత వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే నూనె. నూనె శనిదేవుడికి ఇష్టమైనటువంటి వస్తువు మరియు శని ప్రభావం ఉన్నటువంటి వస్తువు. ధనుర్మాసంలో మనం నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. దీపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అందులో పోసేటటువంటి నూనె మన కష్టాలను పోగొట్టేటటువంటి ఒక సాధనం. ఈ సమయంలో మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి నూనెను ఎవరికైనా అరువుగా ఇస్తే వారి కష్టాలను, వారి శని ప్రభావాన్ని మీరు కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. లేదా మీ ఇంట్లో ఉన్న సౌభాగ్యాన్ని వారికి దారపోసినట్లే అవుతుంది. పక్కింటి వాళ్ళు వచ్చి అంటే కొంచెం నూనె అయిపోయింది, వంట చేసుకోవటానికి కొంచెమే ఉంది, కాస్త ఇస్తే సరిపోతుంది, కాస్త నూనె ఇవ్వండి అని అడిగితే దయచేసి ఇవ్వద్దు. నూనెను దానం చేయాలంటే అది కేవలం శనివారం నాడు నవగ్రహాల దగ్గర లేదా గుడిలో మాత్రమే చేయాలి తప్ప ఇంటి దగ్గర పక్కవారి చేతికి బదులుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీకు అప్పుల బాధను చుట్టుముడుతూ ఉంటాయన్నమాట. మీరు ఎంత సంపాదించినా అది నూనెలా కారిపోతుందే తప్ప చేతిలో రూపాయి కూడా నిలబడదు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వంట నూనెలు కావచ్చు, మనం పూజకు వాడేటటువంటి నూనెలు కావచ్చు, ఇలాంటివి పొరపాటును కూడా ఈ ధనుర్మాసంలో ఎవ్వరికీ బదులుగా ఇవ్వటం కానీ చేయటం కానీ చెయ్యవద్దు. ఇది గుర్తుంచుకోండి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే మిరియాలు. మిరియాలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపాలు. సాధారణంగా మన వంటింట్లో ఘాటు కోసము ఈ మిరియాలను వాడుతూ ఉంటాము. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివన్నమాట. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా మిరియాలు అనేవి రవిగ్రహానికి, కుజగ్రహానికి సంబంధించినవి. అలాగే ఇవి ఉగ్రమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ధనుర్మాసంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో వేడిని పుట్టించడానికి మిరియాలు వాడటం చాలా మంచిది. కానీ వీటిని ఎవరికైనా సరే దానంగా ఇస్తే మాత్రం గొడవలు జరుగుతాయి. మిరియాలు ఎవరి చేతికైనా ఇస్తే ఇచ్చిన వారికి అలాగే తీసుకున్న వారికి మధ్య గొడవలు, మనస్పర్ధలు, శత్రుత్వము ఏర్పడే అవకాశాలు అనేవి ఉంటాయి. మీ బంధువులైనా సరే లేదా మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదా ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికైనా సరే మిరియాలు చేతికి ఇవ్వద్దు. అలాగే బయట వారు ఎవరన్నా అడిగితే మాత్రం లేవు అని చెప్పండి. మిరియాల ఘాటులాగే మీ బంధంలో కూడా సమస్యలు అనేవి పెరిగి అనవసరమైనటువంటి తగాదాలు వచ్చి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఇంట్లో కలహాలు పెరగటానికి కారణమవుతాయి. కాబట్టి మిరియాలను ఎవ్వరికీ పొరపాటును కూడా ఇవ్వొద్దు. ఇక ఇవ్వకూడని వస్తువుల్లో మరొక వస్తువు వచ్చేటప్పటికి పచ్చి శనగపప్పు, అలాగే శనగపిండి కూడా. ఈ వస్తువులు ఏంటంటే మీరు పొరపాటును కూడా ఇవ్వొద్దు. ఇవి గురుగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యము. గురువు ధనానికి, విద్యకు, సంతానానికి కారకుడు. ధనుర్మాసం అంటేనే ఆధ్యాత్మిక చింతన పెంచే మాసము. ఈ మాసంలో గురుబలం మనకు చాలా అవసరము. అటువంటి సమయంలో మీరు శనగపిండిని గనక ఎవరికైనా దానంగా ఇస్తే లేదా అరువుగా ఇస్తే మీ యొక్క గురుబలం అనేది తగ్గిపోతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం అనేది చాలా ఆలస్యం అవుతుంది. అసలు జరగకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. అలాగే మీరు డబ్బు ఎవరికైనా అప్పుగా ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఉండవచ్చు. పిల్లల చదువు మీద కూడా ఇది ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి మీరు ఈ పచ్చి శనగపప్పును పొరపాటును కూడా ఎవ్వరికీ ఇవ్వవద్దు. అలాగే ఈ పచ్చి శనగపప్పుతో శనగపిండిని కూడా వేస్తూ ఉంటారు కదా, తిరగమాత గింజల రూపంలో అవ్వచ్చు, శనగపిండి రూపంలో కూడా. వీటిని ఏ రకంగా కూడా ఇవ్వవద్దు. ఇస్తే మాత్రం నష్టపోతారు. ఇక మరొక వస్తువు వచ్చేటప్పటికి కర్పూరము. కర్పూరాన్ని కూడా ఈ నెలలో ఎవరికి ఇవ్వకూడదు. కర్పూరము ఇంటికి, దేవుడికి వెలుగునిస్తుంది.
వస్తుంది. హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం వెలిగిస్తే మన కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయని చెప్పేసి నమ్మకము. కర్పూరం సాక్షాత్తు శుక్రుడికి ప్రతీక. మన ఇంట్లో నిత్యం వెలిగించేటటువంటి కర్పూర హారతి మన యొక్క ఇంటికి వంశానికి తేజస్సుని ఇస్తుంది. అటువంటి కర్పూరాన్ని మీరు వేరే వాళ్ళకు గనక ఇస్తే మీ ఇంట్లో ఉండాల్సినటువంటి తేజస్సును మీ ఇంటి బయట వారికి ఇచ్చినట్లేనమాట. అంటే ఒక మంచి పాజిటివ్ అనేది పోయి నెగిటివ్ ఇంట్లో ఏర్పడుతుంది. దేవుడికి పూజ చేస్తున్నామండి, మర్చిపోయాము, హారతి ఇవ్వటానికి కర్పూరం బిళ్ళలు అస్సలు లేవు, ఒక్క కర్పూరం బిళ్ళ ఉంటే ఇవ్వండి, హారతి ఇస్తామని చెప్పేసి ఎవరైనా అడిగితే పొరపాటును కూడా ఇవ్వొద్దు. అలా ఇస్తే మీ ఇంటికి అరిష్టం అనేది చుట్టుకుంటుంది. ఇక ఇవ్వకూడని వస్తువుల్లో ఆఖరి వస్తువు వచ్చేటప్పటికి గుడ్లు. ఈ కోడిగుడ్లు అనేవి ధనుర్మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం కాబట్టి చాలామంది ఈ నెల రోజులు నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని ముట్టుకోరు. కానీ కొంతమంది గుడ్లు తింటూ ఉంటారు లేదా వండుకుంటూ ఉంటారు. అది కొంతమంది ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే అసలు తినకుండా ఉండలేరు, వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కొంచెం గుడ్డు వండుకొని తిన్నా పర్వాలేదని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అయితే మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెలలో మీరు తిన్నా పర్వాలేదు కానీ ఎవరికి అరువుగా మాత్రం ఇవ్వద్దు, దానంగా కూడా ఇవ్వద్దు. మీరు ఇలాంటి వస్తువులు చేతులు మార్చడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇది దరిద్రానికి దారితీస్తుంది. ఆర్థికంగా మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒక్కసారిగా కిందకు పడిపోయే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కోడిగుడ్లను కూడా మీరు పొరపాటును కూడా ఎవ్వరికి ఇవ్వద్దు. అలాగే మీరు ఇంట్లో కూడా ఈ కోడిగుడ్డుని ధనుర్మాసంలో నాన్ వెజ్ కిందకే వస్తుంది కాబట్టి ఈ గుడ్డు కూడా ఎవ్వరికి ఇవ్వకుండా ఉంటేనే మంచిదన్నమాట. జాగ్రత్త పడండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 8 రకాల వస్తువులు అంటే ఉప్పు, బియ్యము, నూనె, పాలు, పెరుగు, మిరియాలు, పచ్చి శనగపప్పు, కర్పూరము, గుడ్లు, ఈ 8 వస్తువులను ధనుర్మాసంలో ఎవ్వరికీ దానంగా కానీ అప్పుగా కానీ చేతి బదులుగా కానీ పొరపాటును కూడా ఇవ్వవద్దు. ఈ వస్తువులన్నింటినీ ఎందుకు ఇవ్వకూడదు అని ఇంతలా చెప్తున్నామంటే ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. ఇది దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలము. ఈ సమయంలో మనం చేసే ప్రతి పనికి కూడా వేల రెట్ల ఫలితం అనేది ఉంటుంది. మంచి పని చేస్తే మంచి ఫలితము, చెడు చేస్తే చెడు ఫలితము, అలాగే తెలియక తప్పు చేసినా కూడా చెడు ఫలితము ఇలా ఉంటుందన్నమాట. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బును, దాచుకున్న ఐశ్వర్యము మన ఇంట్లోనే ఉండాలి. అంతేకాని మొహమాటం కొద్దో లేకపోతే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసేసి లక్ష్మీదేవిని మీరు బయటికి పంపిస్తే రేపొద్దున మీకు కష్టం వస్తే ఆ పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, అమ్మలక్కలు వచ్చి మిమ్మల్ని ఆదుకోరు. పైగా మీ జాతకము గ్రహస్థితి అనేది బాగోలేనప్పుడు చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద దోషాలుగా మారి మిమ్మల్ని ఏంటంటే కుదిపేస్తూ ఉంటాయి, అల్లకల్లోలం చేసేస్తూ ఉంటాయి. అప్పుల పాలవ్వటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఒక్కసారి అప్పుల ఊబిలో గనక కూరుకుపోయిన వాళ్ళు అందులో నుంచి బయటపడటం చాలా కష్టము. అది మనం చూస్తూనే ఉంటాము. మన ఇరుగు పొరుగు వాళ్ళల్లో ఎంతమందినో కూడా మనం ఇలాంటివి గమనిస్తూనే ఉంటాము. ఒక్కసారి అప్పుల ఊబిలో గనక కూరుకుపోతే అందులో నుంచి బయటపడటం చాలా కష్టము. అది మన బంధువుల్లో కూడా ఎంతో మందిని మనం చూస్తూనే ఉంటాము. ఎన్నో రకాలుగా అంటే గొప్పగా బ్రతికినటువంటి కుటుంబాలు కూడా అకస్మాత్తుగా రోడ్డున పడిపోతూ ఉంటాయి. దానికి కారణం వారి జాతక దోషాలు. కానీ ఇలాంటి చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా దానికి సహాయం చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన కర్తవ్యం మనం చెయ్యాలి. దైవం మనల్ని కాపాడే రకంగా మనల్ని కాపాడుతాడు. ప్రయత్నం మనం కూడా చెయ్యాలన్నమాట. మనము తెలిసి తెలియక పొరపాట్లు చేసేసి మేము చేసే పూజలకు మాకు ఉపయోగం కలగట్లేదు, మాకు ఎందుకో ఇలాగా అంటే దరిద్రం పట్టి పీడిస్తుంది అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాము. వాటికి కారణం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే. కాబట్టి మనం చేయాల్సిందంతా మనం కరెక్ట్గా చేసి తర్వాత మనం దైవాన్ని కాపాడమనాలి. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం మనం ఏంటంటే ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు, గుళ్ళకు తిరుగుతాం, గోపురాలు తిరుగుతాం, ఇట్లా ఎన్నో చేస్తూ ఉంటాము. కానీ ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవిని నిలుపుకోవటం గనక చేత కాకపోతే ఎంత చేసినా వృధా అవుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అర్థమైంది కదండి ఈ ధనుర్మాసంలో పూజా విధానము, ఎలాంటి నియమాలను పాటించాలి, అలాగే ఏ 8 రకాల వస్తువులను పొరపాటును కూడా ఎవరికి ఇవ్వకూడదు ఏంటి అనేది. ఇదంతా కూడా మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో
వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి. ఇంత విలువైనటువంటి సమాచారం మీకు అందించినందుకు గాను ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ నమస్కారం.